వెల్కమ్ మూర్తీస్ రైతులకు. నేను శ్రీనివాసమూర్తి ఒంగోలు. మైక్రో న్యూట్రియంట్స్ని ఏ పంటలకైనా సరే బై అండ్ లార్జ్ వాడుకునేటువంటి విధానం గురించి ఇప్పుడు ఈ మెసేజ్. మైక్రో న్యూట్రియంట్స్ అన్లెస్ మొక్కలకి తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే సాయిల్ అప్లికేషన్కి ఇవ్వాలి. అవి కూడా విడివిడిగా సూటి వాటిని ఇవ్వాలి, మిక్స్డ్ మైక్రో న్యూట్రియంట్స్ కాదు. దీనికి కారణం ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ రెండు ఇంటరాక్షన్స్, అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒకేసారి నేలకి మైక్రో న్యూట్రియంట్స్ని, మ్యాక్రో న్యూట్రియంట్స్ని ఇవ్వకూడదు. కొన్ని డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల రూట్ జోన్కి అవైలబుల్ ఫామ్లో లేకుండా విష పదార్థాలుగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనం రెగ్యులర్గా మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ని సాయిల్ అప్లికేషన్కి ఇస్తూ ఉంటాం కాబట్టి అది సాయిల్ అప్లికేషన్ రూపంలో అయినా లేదు వాటర్ సాల్యుబుల్ రూపంలో అయినా సరే నేలకి మైక్రో న్యూట్రియంట్స్ని నేరుగా ఇవ్వకపోవడమే మంచిది. దీన్ని పీరియాడికల్గా వన్స్ ఇన్ 10 days లేదా వన్స్ ఇన్ 15 days ఫోలియర్ అప్లికేషన్లో మిక్స్ మైక్రో న్యూట్రియంట్స్ని కానీ లేదా మనకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ని విడివిడిగా కానీ కలుపుకొని, మిక్స్ మైక్రో న్యూట్రియంట్స్ అయితే 5 grams per liter వాటరు, విడివిడిగా కావాల్సిన స్పెసిఫిక్ వాటిని అయితే కనుక ఉదాహరణకి బోరాన్ 2 grams, చిలేటెడ్ జింక్ 2 grams అట్లా ఇచ్చుకోవచ్చు. లేదంటే దానికి అదర్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మ్యాంగనీస్ 1 gram, ఫెర్రస్ 1 gram, కాపర్ 1/2 gram, మాలిబ్డినం 1/2 gram ఇట్లా కలుపుకొని ఇచ్చుకోవచ్చు విడివిడిగా. లేదు మిక్స్డ్ మైక్రో న్యూట్రియంట్స్ అయితే కనుక 5 grams per liter వాటర్ చొప్పున కలుపుకొని అవసరాన్ని బట్టి 10 రోజులకి లేదా 15 రోజులకి పీరియాడికల్గా పైన ఫోలియర్ అప్లికేషన్లో బాగా అంటే గాలి తక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు చల్లటి సాయంత్రపు వేళల్లో వీటిని స్ప్రే చేస్తే మొక్క ఆకు మీద అట్లా ఉంటే అది పీల్చుకునేటువంటి అంటే అబ్జార్బ్ చేసుకునేటువంటి జోను లేదా డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉంటుంది. ఈ